మీరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారా? సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ ఎంతమంది? మీరు చేస్తున్న పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? ఈ మాటలు ఎవరిని అడుగుతున్నారు, ఎవరంటున్నారో తెలుసా? దేశ ప్రధాని తమ పార్టీ ఎంపీలతో మాట్లాడిన మాట ఇది. సాక్షాత్తు దేశ ప్రధానే సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గురించి ఏ పని చేస్తున్నారో ఆ పనిని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారా అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనంతటికీ కారణం కాక్రోచ్ పార్టీ. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ దేశ రాజకీయాలను అంతగా ప్రభావితం చేస్తుందా? ఎస్. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, వ్యవస్థలపై మీరు ఫ్రస్ట్రేషన్లో ఉంటే వాళ్లను వీళ్లను నిందించాల్సిన అవసరమే లేదు. సింపుల్, ఓ రాజకీయ పార్టీ పెట్టేయటమే. అలా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. వేలు లక్షలు కాదు, కోట్లాది మంది సభ్యులుగా చేరిపోయారు. ప్రధాన పార్టీలను కాక్రోచ్ దాటేసిందా? భయపెట్టేస్తుందా? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు ఎన్నో తెలుసా? 18 కోట్లు దాటాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, మిస్డ్ కాల్స్, యాప్లు, వెబ్సైట్లు, ప్రచారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించింది నిన్నటి వరకు. ఇప్పుడు ఆ పార్టీని కాక్రోచ్ జనతా పార్టీ దాటేస్తుందా? ఏమో. ఇప్పటికే 2,10,00,000 మంది సభ్యులుగా చేరిపోయారు. ప్రజల్లో, ముఖ్యంగా యూత్లో సీజేపీకి ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇక ఇందులో భాగంగానే కొందరు ముఖ్యమంత్రి అభ్యర్థులు సైతం తెరపైకి వస్తున్నారు. తెలంగాణ సచివాలయం ముందు ఇర్ఫాన్ అనే యువకుడు విడుదల చేసిన మేనిఫెస్టో పాపులర్గా మారిపోయింది. మరి ఏం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. Irfan, CM candidate Telangana, Cockroach Janata Party, and this is my manifesto. Stop cutting KBR and Gachibowli forest immediately. These are not just trees. This is Hyderabad's oxygen. No flyover is worth it. Fix public transport, expand the metro, make buses reliable, because not everyone owns a car and they shouldn't have to. Rape cases, fast track courts, no VIP treatment, no political protection. A criminal is criminal regardless of who he knows. Conduct group exams now. Years of preparation, years of waiting. Stop playing with people's lives. Release fee reimbursement. 8,000 crores is pending. Students didn't get their own certificates. That's not a delay. That's a betrayal. Colleges charging fake fees in the name of courses and placements. We will audit every rupee. Strict action. No more looting in the name of education. Farmer deserves real price protection, not just Raitu Bandhu, not just election season promises, 6 guarantees. Freshers hired for 2 LPA while companies are billing clients in dollars and making profit in 2x, 3x times more. You studied 4 years for this minimum salary standard for graduates now. Yes, ఇర్ఫాన్ మాటలు విన్నాం. ఇర్ఫాన్ వెనక ఏ మేధావులు లేరు, ఏ రాజకీయ సిద్ధాంతాలు లేవు. ఎవరో చెప్పిన మాటలు కావు, స్క్రిప్ట్ ఏ మాత్రము కాదు. ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క యువత ఏ ఆకాంక్షలైతే కోరుకుంటున్నాడో ఆ ఆకాంక్షల్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. రైట్, ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక విదేశాలకు సైతం బొద్దింక వెళ్తుందా? ఎస్. సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఒక దేశానికే పరిమితం. కాక్రోచ్ జనతా పార్టీ అలా కాదు, విదేశాలకు సైతం విస్తరిస్తుంది. మామూలుగా కాదు, చాలా వేగంగా, చాలా దూకుడుగా. పాకిస్తాన్లో ఊగిపోతున్నారు. అమెరికాలో అయితే ఇక క్రేజ్ మామూలుగా లేదు. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ లోనూ సభ్యులు తయారైపోతున్నారు. యూత్ ఫ్రస్ట్రేషన్ కు ఇది నిదర్శనమా? ఎస్. ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టే స్మార్ట్ ఫోన్ వాడుతున్న జంజీ దీన్ని సంచలనంగా మార్చింది. ముఖ్యంగా దేశంలో నిన్నగాక మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పరీక్ష రద్దు నేపథ్యంలో వారిలోని ప్రెస్టేషన్ బొద్దింక రూపంలో బయటపడుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని ప్రతిపక్షాల కన్నా గట్టిగా ప్రశ్నిస్తోంది జంజీ. ఎటకారంగా వీడియోలు చేసి వదిలేస్తోంది. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి ఆ మెమోజీస్. ఆ ప్రెస్టేషన్ ఎవరిని దహించి వేయబోతోంది. యూపీఏ హయాంలో మిస్టర్ క్లీన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దేశం చూసింది. నాటి యువత రగిలిపోయింది. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అంటూ అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న సోషల్ మీడియాలో ఆటాడేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపిస్తుందా? నేటి యువత కూడా ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా తమ అక్కస్సును వెళ్లగక్కుతోందా? పాలకులు ఈ విషయాన్ని గమనిస్తున్నారా? ఎస్, గమనించారు. గమనించబట్టే ప్రధాని మాట్లాడారు. సీజేపీ ఖాతాలను ఆపితే సరిపోతుందా? కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్లాక్ చేస్తే సమస్య తీరిపోతుందా? ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే ఒక అకౌంట్ను తీసేస్తే మరో 10 పుట్టుకొస్తాయి. 100లో పుట్టుకురావని గ్యారంటీ లేదు. సింపుల్, చేతిలో ఫోన్ ఉంటే చాలు, మెదడులో ఆలోచన మెదలాలి. చిన్న పాయింట్ దొరికితే దాన్ని బేస్ చేసుకుని జంజీ రెచ్చిపోతుంది. పక్కా ఆధారాలతో ప్రశ్నిస్తోంది. కాక్రోచ్ పార్టీపైకి హిట్ దూసుకొచ్చిందా? ఎస్.
ఇంట్లో బొద్దింకల్ని చంపేందుకు హిట్ వాడతాం. అదే పేరుతో సోషల్ మీడియాలో ఓ హ్యాండిల్ పుట్టుకొచ్చేసింది. అదే హిట్ జనతా పార్టీ. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఇది పాత సామెత. డిజిటల్లో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీకి హిట్ రూపంలో కౌంటర్ మొదలైందనే చెప్పాలి. ఇదో డిజిటల్ యుద్ధం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు, మద్దతుగా మరొకరు చేస్తున్న యుద్ధంగా దీన్ని చూడాలి. హిట్ దెబ్బకు కాక్రోచ్ భయపడుతుందా? వంటింట్లో బొద్దింకలు హిట్ స్ప్రేకు భయపడిపోతాయి, చచ్చిపోతాయి. మరి డిజిటల్ రూపంలో వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ హిట్ పార్టీకి వణికిపోతుందా? కానే కాదు. సీజేపీ ప్రత్యేక వెబ్సైట్ సహా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు సీజేపీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారంటూ ప్రచారము జోరందుకుంది. ఇది కూడా కాక్రోచ్ దూకుడుకు బ్రేకులు వేస్తుందా? చూద్దాం. ఒరిజినల్ మించి ఫేక్ పార్టీలు పెరిగాయా ఏంటి? మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరతారా? చేరాలనిపిస్తుందా? మీలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందా? మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, చూస్తున్నారా? ఫేక్ పార్టీలు, వెబ్సైట్లు పుట్టుకొస్తాయి, జాగ్రత్త. మీ పర్సనల్ డీటెయిల్స్ లాగేస్తాయి, జాగ్రత్త అంటూ ఐ న్యూస్ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ఒక్క .apk ఫైల్ను మీరు క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఖచ్చితమైన సైట్ ఏదో చూసి ఆ సైట్లో చేరే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఓవైపు దేశంలో ఈ విధమైన పరిస్థితులు జరుగుతుంటే హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. సో హ్యాకర్లను అంటే సైబర్ నేరగాళ్లను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శేషు గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం. సో మొన్న మాట్లాడుకున్నాం, ఈ రోజు సంచలనం అవుతోంది. మీరు చెప్పారు ఖచ్చితంగా బ్రేకులు పడతాయి, ఆ బ్రేకులను కూడా దాటుకుంటూ వెళ్తుందని. ఫస్ట్ నేను 2 అంశాలు మీతో మాట్లాడబోతున్నాను సార్. మొదటి అంశం, ప్రధాని నోటి నుంచి నిన్న వాళ్ళ మంత్రులకు మీకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయా అని ప్రధాని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రశ్నించారు, వాళ్ళందరినీ ఫాలో అవ్వమంటున్నారు. యూత్లో క్రేజ్ ఏ విధంగా ఉందో ఆ క్రేజ్ను కూడా మనం క్యాష్ చేసుకోవాలి, జాగ్రత్త అని హెచ్చరించిన పరిస్థితి ఒకటి. ఇక రెండోది, కాక్రోచ్ పార్టీ వెనక ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక అంశం గట్టిగా వినిపిస్తుంది సార్. వీళ్ళు ఎవ్వరూ కూడా చదువుకోని వాళ్ళు కాదు, స్పష్టంగా వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నారు. సో వాళ్ళు వేసే ప్రశ్నలు ఖచ్చితంగా మన అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇందాక మనం ఇర్ఫాన్ మేనిఫెస్టోని చూసాం. సో ఉన్న సమస్యలనే మాట్లాడాడు కదా. సో ఎక్కడా కూడా మనం వాటిని కాదు అనటానికి లేదు. ఆయన ఏదో చదువుకొని కూడా ఆ ఖచ్చితమైన ప్రొనౌన్సియేషను, ఆ ఇంగ్లీషు, తన స్పష్టత, తన విధానం, అంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం ఉన్న వాళ్లే ప్రశ్నిస్తున్నారు, వాళ్లే పార్టీలో ఉన్నారు. సో ఏం జరుగుతుంది సార్? మొత్తంగా కాక్రోచ్ వణికిస్తోందంటారా దేశాన్ని? దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయాలని చూస్తుందా? వంశీ, కుళ్ళిన దాన్ని ప్రక్షాళన చేయటానికే బొద్దింకలు వస్తాయి. శుభ్రంగా ఉన్న దగ్గరికి బొద్దింకలు రావు. ఒకసారి బొద్దింకలు వచ్చాయి అంటే అక్కడ కుళ్ళినటువంటి దాన్ని శుభ్రం చేస్తాయి అనేటటువంటిది మనం చూసినటువంటి ఒక చరిత్ర. అయితే దశాబ్దాలుగా మనకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, యువత ముందుకు రావాలి, అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ బాధ్యతలను నెరవేర్చాలి అని ఎప్పటికో దేశం కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఆ మొదటిసారి యువత తన బాధ్యతల పట్ల చాలా స్పష్టంగా స్పందిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగే విధంగానే కాక్రోచ్ జనతా పార్టీ తెర మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ దేశము కొంతమందిని చాలా గొప్పగా పూజిస్తుంటది. వాళ్ళలో వివేకానందుడు ఒకడు. యూత్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వివేకానంద జయంతిని మనం యువజన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వివేకానందుడు ఒక మాట చెప్పారు, ఇనుప నరాలు, ఉక్కు కండలు కలిగినటువంటి ఒక 100 మంది యువకులను నాకు ఇవ్వండి, ఈ దేశం యొక్క గతినే మార్చేస్తాను అని అన్నాడు. బట్ ఆ దేశం గతిని మార్చటానికి యువత నడుం కట్టేటటువంటి సందర్భము ఒక అపురూపమైనటువంటి ఘట్టంగానే మనం చూడాలి. వంశీ, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఎవరున్నారు? ఏ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? విదేశీ శక్తులు ఉన్నాయా? విదేశీ కుట్రలు ఉన్నాయా? లేకపోతే దేశంలో లేనటువంటి వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారా అనేటటువంటి అన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏం అడగాలనుకుంటున్నానంటే, మే 15వ తారీఖు నాడు ఈ బొద్దింకల జనతా పార్టీ అంటే కాక్రోచెస్ జనతా పార్టీ ఉందా? నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మే 15వ తారీఖు నాడు ఈ పార్టీ ఈ దేశంలో ఉందా? లేదు. లేదు. ఎందుకు లేదు అనంటే, మే 15వ తారీఖు నాడే ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన పీఠం మీద ఉన్నటువంటి సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ బొద్దింక ప్రస్తావన వచ్చింది, ఈ కాక్రోచెస్ ప్రస్తావన వచ్చింది. అందుకే మే 16 నాడు అవమానాన్ని భరించలేనటువంటి యువత
మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా? మేము పారాసైట్స్ మాకు ఆత్మాభిమానం లేదా? మేము వ్యవస్థలపైన దాడి చేయటం లేదు, వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తున్నాము, వ్యవస్థలు ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నాం, కాబట్టి కాక్రోచెస్ జనతా పార్టీని ఏర్పాటు చేస్తున్నాము అని మే 16 నాడు తెరపైకి వచ్చింది. మరి మే 16 నాడు తెరపైకి వచ్చినటువంటి కాక్రోచెస్ జనతా పార్టీకి విత్ ఇన్ అవర్స్ లో 46,000 ఫాలోవర్స్ వచ్చారు. అంటే ఈ వాళ్ళు పెట్టిన అజెండా పబ్లిక్ అజెండానా, పొలిటికల్ అజెండానా? ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఎక్కడో మనం ఊహాతీతమైనటువంటి చర్చ చేయనవసరం లేదు వంశీ. ఒక పార్టీ అనౌన్స్ చేసినటువంటి గంటల వ్యవధిలోనే 46,000 మంది ఫాలోవర్స్ వచ్చి ఒక వారంలోనే 2,10,00,000 మంది ఫాలోవర్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ప్రజల పబ్లిక్ అజెండాని మోస్తున్నారా, పొలిటికల్ అజెండాని మోస్తున్నారా? పొలిటికల్ అజెండాని మోస్తే ఇంత ఫాలోవర్స్ వస్తారా? వచ్చిన ఫాలోవర్స్ అందరూ కూడా మీరన్నట్టు ఇర్ఫాన్ అనేటటువంటి పిల్లగాడితో పాటు వచ్చిన ఫాలోవర్స్ అందరూ కూడా ఒక స్థాయి విజ్ఞానవంతులే కదా, మేధాశక్తి సంపన్నులే కదా, ఒక పెద్ద పెద్ద చదువు చదువుకున్నటువంటి వాళ్లే కదా, వాళ్ళ ఆలోచన పరులు కదా, వాళ్ళకి ఆలోచన శక్తి లేదని మనం భావిద్దామా? కాబట్టి ఇవాళ పబ్లిక్ అజెండాతో వచ్చినటువంటి ఈ పార్టీ, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ సెటారికల్ పార్టీ ప్రజల అనుకుంటున్న దాన్ని వాళ్ళు ఒక అజెండాగా తీసుకొని వచ్చారు. కాబట్టే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యువత అంత భారీ స్థాయిలో స్పందిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక మీరు అన్నారు హిట్ మోడీ గారు దీని ప్రస్తావన తీసుకొచ్చారంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకనంటే 139 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి 13.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే 1985లో ఏర్పాటైనటువంటి కేంద్రంలో అధికారంలో ఉండి ప్రపంచంలోనే 18 కోట్ల సభ్యత్వాలు కలిగినటువంటి ఒక బలమైన పార్టీకి 8.7 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉంటే ఒక్క వారం తిరిగేసరకు 20 మిలియన్ ఫాలోవర్స్ ని తీసుకొని వచ్చారనంటే ఖచ్చితంగా ఒక అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఏం జరుగుతుంది దేశంలో అనేటటువంటి ఒక అంశము ముందుకొస్తుంది. ఇవాళ ఈ కాక్రోచెస్ జనతా పార్టీ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు తెస్తుంది. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవాళ వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కావాలని అడుగుతున్నారు. అంతేనా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఓటు భద్రత కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? నారీ శక్తి, మహిళలకు 33% కాదు 50% ప్రాతినిధ్యం దక్కాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు ఒక ప్రహసనంగా మారాయి, పార్టీ ఫిరాయించేటటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ దేశంలో అవినీతితోటి వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి, అవినీతికి వ్యతిరేకంగా అవినీతిని నిర్మూలించడానికి కఠినమైనటువంటి చట్టాలు రావాలి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇవాళ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఒక పవర్ఫుల్ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటటువంటి వ్యవస్థ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించట్లేదు, పట్టిపోతుంది, దాని ప్రక్షాళన జరగాలని కోరుతున్నారు. అందుకే కదా ఇవాళ శేషు సార్ గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, సర్పంచులు ఉంటారు, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, అందరూ పేపర్ చదువుతారు. కానీ అక్కడ ఒక నలుగురు కూర్చొని పేపర్ చదువుతుంటే ఒక్క వ్యక్తి మాత్రం విశ్లేషణ చెప్తూ ఉంటాడు. అంటే ఇలా జరుగుతుంది, ఈ వార్త వెనక ఇది ఉంది, ఈ వార్త వెనక ఇది ఉంది, గతంలో ఇది జరిగింది, ఇది అని అక్కడ ఆయనకి ఏది కూడా పేపర్ మీద చూడాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా ఉదాహరణతో చెప్తూ ఉంటాడు. ఒక విశ్లేషణ కూడా వస్తుంది, అక్కడ కూర్చున్న సామాన్య జనానికి కూడా అర్థమైపోతుంది. అంటే పంచ కట్టుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఇది చెడు అనేది అర్థమయ్యేలా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మాటలను ఆ ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు కూడా. సో అట్లానే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు, మనం వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు కూడా ప్రతి ఒక్కడు ఇది నేను అడగాల్సిన ప్రశ్నే కదా అన్న పరిస్థితి కనిపించట్లేదా? ఆ విధంగానే ఉన్నాయి కదా, అందుకే కదా ఇంత ఆదరణ. నేనేమంటున్నాను, ఒక్కొక్క బొద్దింకలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది నిజమే కదా. ఎస్ వీఆర్ ద కాక్రోచెస్, ఎస్ వీఆర్ ద కాక్రోచెస్ అంటున్నారు. అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఒక నేపథ్యం చెప్తాను వంశీ. నేను ఇది అసలు ఈ బొద్దింకల జనతా పార్టీ, కాక్రోచెస్ జనతా పార్టీ పెద్ద పార్టీగా అవతరిస్తుందా, రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనేటటువంటి ఒక బిగ్ క్వశ్చన్ పొలిటికల్ స్క్రీన్ పైన కనపడుతుంటే దానికి ఒక నేపథ్యం చెప్తాను నేను. ఆ నేపథ్యం ఏంటంటే, నేపాల్లో
విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. నేపాల్లో వారసత్వ రాజకీయాలు, ఆ వారసత్వ రాజకీయాలుగా వచ్చినటువంటి పిల్లలు విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి నేపథ్యంలో బాలేంద్ర షా అనేటటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి ఒక ర్యాపర్ గా, ఒక పాటలు పాడేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బాలెన్ షా ఈ అవినీతి పైన, ఈ వారసత్వ కుటుంబ రాజకీయాల పైన, వాళ్ళు విలాసవంతమైన జీవితం పైన చిన్న చిన్న పాటలు పాడేటటువంటి వాడు సోషల్ మీడియాలో. ఆ పాటలు పాడేటటువంటి క్రమంలోనే బాలెన్ షాని కాఠ్మండు మేయర్ చేసింది. కాఠ్మండు మేయర్ గా తను చేసినటువంటి పనితీరు నచ్చే మీకు నేపాల్లో ఒక విప్లవం వచ్చినప్పుడు, జన్జీ విప్లవం వచ్చినప్పుడు బాలెన్ షాని దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి కావాలని కోరితే బాలెన్ షా చెప్పారు, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. అంటే ఒక నేపథ్యం ఎలా జరిగింది అనేటటువంటి ఒక చూస్తే ఇవాళ కూడా ఈ దేశంలో జరుగుతున్న వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి లోపాలను ప్రశ్నిస్తూ వచ్చినటువంటి కాక్రోచెస్ జనతా పార్టీ ఏమి ప్రశ్నిస్తుంది? వాళ్ళ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలనే ప్రశ్నిస్తుంది తప్ప రాజకీయాలు చేయడానికి, రాజకీయాలు మాట్లాడటానికి ఎక్కడైనా ఈ వారం రోజుల్లో ఈ కాక్రోచెస్ జనతా పార్టీ రాజకీయ అంశాల జోలికి పోయిందా? వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తూ క్రమంలో వాళ్ళు ఏమన్నారు? ఒక మంచి మాట చెప్పారు. ఈ పార్టీ పుట్టడానికి, లేకపోతే ఈ మూవ్మెంట్ పుట్టడానికి కారణమైనటువంటి జుడిషియరీ కామెంట్స్ నే చేస్తూ ఏమన్నారు వాళ్ళు? ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జెస్ కి రాజ్యసభ స్థానాలు కేటాయించటం మంచిది కాదు అనేటటువంటిది. ఎందుకు ఆ మాట వాళ్ళు చెప్పారు అంటే, ఇవాళ రిటైర్డ్ అయినటువంటి జడ్జిలుకి ప్రభుత్వాలలో లేకపోతే అధికారాల్లో పదవులు ఇచ్చి వాళ్ళు తీర్పులు మార్చేస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది కదా గతంలో. దానికి వ్యతిరేకంగా ఓటు భద్రత సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదలో ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నప్పుడు ఒక ఓటు భద్రత ఈ దేశంలో ఉన్న ప్రజలకు కల్పించాలనేది కదా వాళ్ళు మాట్లాడుతుంది. తర్వాత ఆకాశంలో సగం, దేశంలో సగం ఉన్నటువంటి మహిళలకి 50% రాజకీయ రిజర్వేషన్లు దక్కాలనేది కదా వాళ్ళు మాట్లాడుతున్నది. ముఖ్యంగా ఈ దేశంలో నిరుద్యోగిత పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే మాకు అవకాశాలు ఇచ్చి ఉంటే మేమేం చేసేటటువంటి వాళ్ళం? మాకు అవకాశాలు దొరకకనే కదా మేము అవకాశాలు వెతుక్కుంటూ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తున్నాం అనేటటువంటి వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారా? వంశీ, నేను ఒక మాట చెప్తాను. 2024 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధ్రువరాటి అప్పటి ప్రభుత్వాలకు అనేక ప్రశ్నలు సంధించారు. సమాధానాలు చెప్పారా సోషల్ మీడియా వేదికగా? అదే విధంగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పాలన పైన ఒక 16 సంవత్సరాల యూపీకి చెందినటువంటి అశ్వమిత్ గౌతమ్ అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాయా? ఇవాళ అభిజిత్ దీప్కే కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు ఆయన బోస్టన్ లో ఉంటాడు, ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇంకొక ఆయన జర్మనీలో ఉంటాడు అని అంటే వాళ్ళేమి రోడ్ల పైన తిరిగేటటువంటి యువత కాదు కదా. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడుంటేంది దేశాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎక్కడుంటేంది దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల బాధ్యతగా స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నారు కదా. వాళ్ళు మీరు ఒక ప్రస్తావన ఇచ్చారు, హిట్ అన్నారు. హిట్, బొద్దింకలను చెప్పడానికి హిట్ అనేటటువంటి ఒక కౌంటర్ అటాక్ వచ్చిందనంటే నేను 2 ప్రశ్నలు అడుగుతాను వంశీ. ఒక కేంద్ర మంత్రి ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడు అనేటటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు హిట్ వచ్చి ఉంటే బాగుండేదే. తర్వాత 23 లక్షల మంది చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, లోకం తెలవనటువంటి పిల్లలు పరీక్ష రాస్తే గత 5 సార్లుగా లీక్ అవుతున్నటువంటి నీట్ ప్రశ్నాపత్రం పట్ల పరీక్షలు నిర్వహించలేనప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించటానికి, వైఫల్యాలను బాధ్యతగా స్వీకరించి రాజీనామా చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రానప్పుడు హిట్ వచ్చి ఉంటే బాగుండేదే. ఇవాళ వాళ్ళు ఏమడుగుతున్నారు? పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందినటువంటి ఈ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్టుబడుతున్నారు. ఇది వైఫల్యం కాదా? ఇది సరైనటువంటి డిమాండ్ కాదా? దీంట్లో రాజకీయం ఏముంది చెప్పండి? దీంట్లో రాజకీయం ఏముంది? రాజకీయం ఎక్కడా కనపడట్లేదు. శేషు సార్, ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ఆ వ్యవస్థ బాధ్యత తీసుకోవాలా లేదా? తీసుకోవాలి సార్, ఖచ్చితంగా. ఇక్కడ విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ఆ శాఖను సూచించేటటువంటి వ్యక్తి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు చెప్తున్నామంటే లాల్ బహదూర్ శాస్త్రి నుంచి మాధవరావు సింధియా వరకు, మాధవరావు సింధియా నుంచి సురేష్ ప్రభు వరకు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాం మనం? యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు రాజీనామా చేశారు అనేటువంటి ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాం? ఒక గొప్ప సాంప్రదాయాన్ని నెలకొల్పారు కాబట్టి ఆ ఉదాహరణలు చెప్తున్నాం. ఇవాళ
నీట్ 2019లో లీక్ అవుతుంది, 2021లో లీక్ అవుతుంది, 2022లో లీక్ అవుతుంది, 2024లో లీక్ అవుతుంది, 2026లో లీక్ అవుతుంది. ఇవాళ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది కాబట్టే ఎన్టీఏ డైరెక్టర్ వచ్చి ఏమంటున్నాడు, ప్రశ్నాపత్రం మొత్తం లీక్ కాలేదు, కొన్ని ప్రశ్నలు మాత్రమే లీక్ అయ్యాయి అనేటటువంటి మళ్ళొక అబద్ధం. అంటే బాధ్యత తీసుకునేటటువంటి క్రమంలో అబద్ధాలు ఆడుకుంటూ ఇప్పటికే ఈ దేశంలో అవినీతి ఎంత పెచ్చుమీరిపోయిందో మనందరికీ తెలుసు. 182 అవినీతి ఎక్కువగా ఉన్నటువంటి 91వ స్థానంలో భారతదేశం ఉందంటే దీన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? యువతపైనే ఉంటుంది. వాళ్లే ముందుకు రావాలి. కానీ వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో ఆపాదించేసి విదేశీ శక్తుల కుట్ర ఉంది అని అంటే, ఇవాళ ఈ 20 మిలియన్ల ఫాలోవర్లలో 94.7% ఇండియన్సే ఉన్నారు. కానీ ఈ ఉద్యమాన్ని ఆదిలోనే అంశపాదు లెక్క అణిచివేయాలనేటటువంటి కుట్రకు తెరదీసేటటువంటి దాంట్లో భాగంగానే విదేశీ శక్తులు ఉన్నాయని, వాళ్ళు ఈ దేశంలో ఉండరని అంటే మీరేం చేస్తున్నారు? మీరేం బాధ్యత తీసుకుంటున్నారు? శశి సార్, ఇక్కడ ఇంకొక అంశం కూడా, ఇంతకు ముందు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ స్పీచ్లు వినేవాళ్ళు, వెళ్లేవాళ్ళు, ఆ మాటలకు ఉర్రో తొలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు జెన్జీ ఆ మాటలను డీకోడ్ చేస్తుంది. సో వాళ్ళు మాట్లాడిన మాటల్లో పాజిటివిటీ ఎంత ఉందో వెతుకుతోంది. పాజిటివిటీ ఉన్న వైపే జెన్జీ అడుగులు వేస్తుంది అనడానికి ఒక చక్కని ఉదాహరణ తమిళనాడు ఎలక్షన్స్. అక్కడ త్రిషా వ్యవహారం బయటకు వచ్చింది. రకరకాలుగా కుటుంబ సమస్యలతో విజయ్ ఇబ్బంది పడ్డాడు. ఈ అంశాలు అక్కడ స్టాలిను మాట్లాడలేదు, విజయ్ మాట్లాడలేదు. పరిపక్వత ప్రదర్శించారు ఒక రకంగా. మన దగ్గర చూస్తే రాజకీయ విమర్శలు కుటుంబాల వరకు వెళ్లిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే జెన్జీ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఒక నాయకుడు కానీ మనను పాలించడానికి వచ్చే నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు ఆ అర్హత ఉందా లేదా అని చెక్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా. ప్రతిదీ డీకోడ్ చేస్తుంది కదా, ఏమంటారు? వంశీ, ఎంత కాలము ఈ పార్టీలు, ఈ నాయకులు ఈ దేశ రాజకీయాలను, అధికారాన్ని, అవకాశాలని తమ గుప్పెట్లో పెట్టుకుని ఎంతకాలం పరిపాలిస్తారు? 70 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు దాటినా కూడా పదవులను పట్టుకొని అధికారంలో ఉంటూ ఇంకా ఎంతకాలం యువతకి అవకాశాలు రాకుండా పట్టుకొని వేలాడతారనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. ప్రతిసారి ఈ దేశంలో మార్పుకు స్పందించినటువంటి ప్రజలు ఉన్నారు, మార్పుకు స్పందించినటువంటి యువత ఉన్నారు, మార్పు కావాలని కోరుకొని మార్పుని బలంగా చూపించినటువంటి యువత ఉన్నారు. 1985లో గౌహతి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిన ప్రఫుల్ల కుమార్ మహంతా అస్సాం గణ పరిషత్తును స్థాపించి ఆ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక ఉదంతాన్ని మనం చూసాం. తర్వాత అవినీతికి వ్యతిరేకంగా 2012లో అన్నా హజారే తోటి ఉద్యమం ప్రారంభమైంది. లోక్పాల్ బిల్లు కావాలని వచ్చినటువంటి ఒక పార్టీకి, అవినీతి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక పార్టీకి 2013లోనే ఢిల్లీ లాంటి ఒక క్యాపిటల్ సిటీలో అధికారాన్ని కట్టబెట్టి, పంజాబ్ లో అధికారాన్ని కట్టబెట్టి అతి తొందరలోనే దేశంలో ఒక జాతీయ పార్టీగా ఎదిగినటువంటి సందర్భం. సరే, తర్వాత ఆరోపణలు రావటము, ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతే వేరే విషయం అయితే, మార్పు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు స్పందించినటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత వారసత్వ రాజకీయాలకు విసిగిపోయి, కుటుంబ పాలనకు విసిగిపోయి 40 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ద్రవిడ పార్టీల నుంచి తమిళనాడుని విడుదల చేసేటటువంటి క్రమంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం, కుటుంబ నేపథ్యం లేనటువంటి టీవీకే విజయ్ లాంటి వాళ్ళని ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. మార్పు ప్రతిసారి ఈ దేశ యువత బలంగా నిలబడ్డది. మార్పు కోసం ఈ దేశంలో ప్రజలు ప్రతిసారి మాట్లాడారు. బట్ ఇవాళ జరుగుతున్నది కూడా ఒక మార్పు కోసమే. ఏం మార్పు? ఈ దేశంలో అవినీతి పోవాలా, ఈ దేశంలో నిరుద్యోగం పోవాలా, ఈ దేశంలో భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థల తీరు మారాలా, ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఓటు భద్రత రావాలా, ఈ దేశంలో ఒక ఇండిపెండెంట్ న్యాయం కావాలా, ఈ దేశంలో ఒక స్వతంత్ర మీడియా కావాలా, ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు పూర్తి స్థాయిలో నిరోధం జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఈ దేశంలో మహిళలకు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో అధికారం దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కదా ప్రజలు కోరుకుంటుంది, అదే కదా వాళ్ళు చెప్తున్నది. కాబట్టే కదా 20 మిలియన్ల ఫాలోవర్స్ ఒక వారం రోజుల్లోనే వచ్చారంటే. బట్ దీనిపైన, కోడిగుడ్డు పైన ఈకలు బీకినటువంటి చందంగా దీంట్లో వాళ్ళు ఉన్నారు, విదేశీ హస్తాలు ఉన్నాయి. వ్యవస్థలో వైఫల్యం ఉన్నదే కదా, వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు కదా. అవును, మీరు చేస్తున్నది రాజకీయం అయితే ఆ వైఫల్యాలను ప్రశ్నించడాన్ని కూడా మీరు రాజకీయం అంటుంటే మరి మీరు చేస్తున్నది ఏంటి అనేటటువంటి ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఏదో బొద్దికలు, అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే కాక్రోచ్ నెవర్ డైస్, కాక్రోచ్ నెవర్ డైస్, కాక్రోచ్ ఈస్ బ్యాక్, కాక్రోచ్ ఈస్ బ్యాక్. అందుకే ఆ హ్యాండిల్స్ ని హ్యాక్ చేయడం మొదలు పెట్టారు. హ్యాండిల్స్ ని ఎక్స్ ని క్లోజ్ చేస్తే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వంశీ. ట్రంప్ మాట్లాడుతున్నారని ఎక్స్ లో ట్రంప్ ఖాతాని క్లోజ్ చేస్తే ట్రంప్ ఊరుకున్నాడా? సోషల్ మీడియా పెట్టుకొని దాని ద్వారా తన ఉద్దేశాలను బయటపెడుతున్నారు. ఇవాళ కూడా మీరు ఎక్స్ హ్యాండిల్ ని క్లోజ్ చేస్తే
వస్తున్నటువంటి మార్పుని మీరు యా, ఈ యువత ఒక కొత్త హ్యాండిల్ కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు సార్. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలనేటటువంటి ప్రయత్నాలు చెల్లవు, అది భ్రమ అవుతుంది. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ శశి సార్. మొత్తంగా యువత మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పరిణామాలు కనిపిస్తాయి. ప్రశ్నిస్తోంది కాక్రోచ్ పార్టీ, ఆ ప్రశ్నలకు ఆన్సర్లు కావాలంటుంది. కాక్రోచ్ పార్టీయే కాదు, సమాజంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇవి. సో మాకు ఆన్సర్స్ కావాలి, మీ మాటలు కాదు చేతలు కావాలి, దేశంలో అభివృద్ధి జరగాలనే కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. రాజకీయ పార్టీలు మాత్రం అప్రమత్తమయ్యాయి. మరి కాక్రోచ్ ఏం చేయబోతుంది, ఎన్ని హిట్లు వచ్చినా కాక్రోచ్ ముందడుగు వేయబోతుందా, ఏం జరగబోతుంది, రకరకాల పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఆ పరిణామాలను చూద్దాం. మొత్తంగా కాక్రోచ్ అయితే ప్రస్తుతానికి దేశ రాజకీయాల్లో సంచలనం అనే చెప్పాలి. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.